బటన్ నొక్కుడు వ్యవహారాల గురించి స్పష్టం చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి, నాది కేవలం ఉత్తుత్తి నొక్కుడే స్వయంగా సెలవిచ్చిన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వారం దాటాకే ఖాతాల్లోకి ఈబీసీ నేస్తం డబ్బులు. ఈ లోపల ఎలక్షన్ కమిషన్ ఎలా ఈబీసీ డబ్బులు ఖాతాల్లోకి వెళ్తాయి? రైతు భరోసా ఇప్పటి వరకు ఖాతాల్లోకి జమ కాలేదు. కానీ ఈ వారం రోజుల్లోనే 4 బటన్ నొక్కుళ్ళు. ఆ పేపర్లు, ఆ ఛానళ్ళు చూడవద్దని ఉచిత సలహా ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి. పేటీఎం బ్యాచ్ను పెంచి పోషించే డిజిటల్ కార్పొరేషన్కి అండగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. యూట్యూబ్ ఛానల్స్ వేదికగా అసత్యపు ప్రచారాలు. ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఏ విధంగా డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతాయి? బడ్జెట్ ప్రవేశపెట్టాడా జగన్మోహన్ రెడ్డి? బడ్జెట్ పైన సాక్షిలో ఎందుకు విశ్లేషణ రాలేదు? ఎడిటర్ అమర్ విశ్లేషణ ఎందుకు ఆగిపోయింది? యూట్యూబ్, సోషల్ మీడియాల్లో చర్చ ఎందుకు లేదు బడ్జెట్ పైన? మరో 4 రోజుల్లో ఎన్నికల కోడ్ వస్తుంది. ఆ తర్వాత తమ ప్రభుత్వం వస్తుందో రాదోనన్న అనుమానం. ఈలోపు ప్రజలను ఎలా మభ్యపెట్టాలా అని ఆలోచించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈబీసీ నేస్తం, రైతు భరోసా లబ్ధిదారులకు 3వ విడత బటన్, రాజన్న చేనేత కార్మికులకు 4వసారి బటన్. బనగానపల్లిలో గురువారం సభ ఏర్పాటు చేసి యథేచ్ఛగా 629 కోట్లు జమ చేస్తున్నట్టు ప్రచారం. తన రోత పత్రికలో 1.5 కోటి విలువైన ప్రకటనలు గుప్పిస్తూ ఇదే డబ్బా వాయించుకున్నారు. దీంతో జగన్ బటన్ నొక్కగానే ఖాతాల్లో డబ్బులు పడతాయని లబ్ధిదారులు ఆశగా ఎదురు చూశారు. కానీ లబ్ధిదారులకు ఆయన చావు కబురు చల్లగా చెప్పారు. ప్రస్తుతం బటన్ మాత్రమే నొక్కుతానని, డబ్బులు మరో వారం రోజులు పడతాయన్న మాట వాస్తవమేనన్నారు. ఈ వారం రోజుల తర్వాత డబ్బులు పడకపోతే ఆ డబ్బులు మీ బిడ్డ వైజాగ్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వడ్డీతో సహా మీ అకౌంట్లోకి చేరతాయని చెప్పుకొచ్చారు. పేదలకు పట్టాలు ఇచ్చారు వారం రోజుల వ్యవధిలోనే. వారం రోజుల వ్యవధిలో సర్వేలు ఎలా సాధ్యమయ్యాయి? సుమారు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అన్ని మండలాలకి ఎంఆర్ఓల బదిలీలు జరిగాయి ఈ వారం రోజుల్లోనే. పేదలకు ఇవ్వడానికి పట్టా భూములు ఎక్కడ సేకరించారు అనేది మాత్రం చెప్పలేదు. కానీ పట్టా పత్రాలు మాత్రం వారికి సమర్పించారు. తమ వారికి మాత్రం ధారాళంగా కేటాయింపులు చేసుకున్నారు. నిన్నటికి నిన్న డిజిటల్ కార్పొరేషన్ నిధుల వరద పారింది. ఇప్పటికే ఈ సంస్థకి 1000 కోట్ల రూపాయల కాంట్రాక్టులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఇంకా కావాలని అడగడమే ఆలస్యం. పేటీఎం బ్యాచ్ను పోషిస్తున్న కార్పొరేషన్కి మేఘాలపై మరో 200 కోట్లు సమర్పించే దిశగా అడుగులు వేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వీటిలో వేటికి రాని నిధులు కొరత పేదల దగ్గరకు వచ్చేసరికి ఎందుకు తలెత్తుతున్నాయి? పైగా ఖాతాల్లో డబ్బులు పడని ఈ వారం రోజులు ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలు చూడవద్దంటూ జగన్ ఉచిత సలహా ఇచ్చారు. దీంతో జగన్ తీరును చూసి లబ్ధిదారులు ముక్కున వేలేసుకున్నారు. కాగా ఈబీసీ నేస్తం ద్వారా 4,19,583 ఓబీసీ అక్క చెల్లెమ్మలకు స్వావలంబన కలిగిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. గత 58 నెలల్లో 99% హామీలు అమలు చేశామంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. పైగా మళ్ళీ అధికారంలోకి వస్తే రాకపోతే ప్రస్తుతం వచ్చే పథకాలు ఏవీ రావు, పథకాలకు ఆద్యుడు నేనేనని ప్రకటించుకుంటున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి.